హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూసిన ఈ శారీ వచ్చేసి నేనైతే మీషోలో పర్చేస్ చేస్తాను. ఇదైతే నేను 2 years బ్యాక్ అయితే పర్చేస్ చేశాను శారీని అయితే. దీని కాస్ట్ వచ్చి ప్రెజెంట్ 560 అయితే ఉంది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా మనకి ప్రైస్ అయితే తగ్గుతుంది. నేను శారీని అయితే లెహంగా కింద అయితే కన్వర్ట్ చేయించాను. శారీలో ప్లెయిన్ పార్ట్ 1 మీటర్ పైన వచ్చింది. అందుకని చెప్పేసి నేనైతే లెహంగా కింద అయితే కన్వర్ట్ చేసుకున్నాను. అది మీకు ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేశానో మీకు అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి లెహంగా వచ్చేసి ఇది, అలాగే ఇది వేసుకున్న పిక్ అయితే నేను సైడ్ని అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ మీకు లెహంగా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది. మధ్యలో గ్రీన్ వచ్చి పైన కింద కూడా మనకి పర్పుల్ బార్డర్ అయితే వచ్చింది. మనకి బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఈ శారీ వీడియో కూడా మన ఛానల్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి కిందన బార్డర్ వచ్చేసి ఈ విధంగా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. మనకి పైన బార్డర్ వచ్చేసి ఇంత బార్డర్ అయితే ఇచ్చారు. నేను కిందన బార్డర్ ఏం తీయలేదు. నేను డిజైన్ వచ్చిన పార్ట్ అంతా లెహంగా కింద అయితే యూజ్ చేశాను. ప్లెయిన్ పార్ట్ అయితే వదిలేసాను. పైన బార్డర్ నేను హాఫ్ చేసి పైన ఇలా పట్టీలా అయితే మిగతా హాఫ్ బార్డర్ అయితే స్టిచ్ చేయించాను. ఇదంతా ప్లీట్స్ పెట్టించి కుట్టించుకున్నాను. సైడ్ని అయితే ఇలాగా మనకి శారీలో వచ్చిన ప్లెయిన్ పార్ట్తో ఇలా థ్రెడ్ కుట్టించుకుని డోరీస్ అయితే పళ్ళు పార్ట్లో ఉన్న బార్డర్తో అయితే ఇలా యాడ్ చేసుకున్నాను. కిందని టాజిల్స్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల అవుట్ఫిట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే ఎలా అయితే ఉంటుంది. నియర్లీ ప్లెయిన్ పార్ట్ పోగా నాకు శారీలో 3.5 మీటర్స్ అయితే వచ్చింది. 3.5 మీటర్స్ నేను లెహంగాకి అయితే యూజ్ చేస్తాను. మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా ఉందో అలానే వచ్చింది. నేను ఇలా ఫాల్ అయితే వేసుకున్నాను. లోపల లైనింగ్ కూడా వేసుకున్నాను. క్రేప్ ఫ్యాబ్రిక్తో అయితే వేసుకున్నాను లైనింగ్. ఏ విధమైన క్యాన్ కట్ అయితే నేనేమి అటాచ్ చేయలేదు. మనకి లోపల క్లాత్ అయితే ఇలా అయితే వచ్చింది శారీ ఫ్యాబ్రిక్ అయితే. మీకు ఇప్పుడు బ్లౌజ్ అయితే చూపిస్తాను. నేను ఈ బ్లౌజ్కి అయితే శారీలో ఏ బ్లౌజ్ వచ్చిందో అదే యూజ్ చేశాను. మనకి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఇచ్చారు. మనకి పైన సెల్ఫ్ కలర్ బుట్టీస్ అయితే వచ్చాయి. సేమ్ అదే బ్లౌజ్ అయితే నేను యూజ్ చేశాను. నేను నార్మల్గా రౌండ్ నెక్ అయితే పెట్టించుకున్నాను. బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించుకున్నాను. ఈ లేస్ అయితే నేను అటాచ్ చేశాను. ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ లేస్ చూశాను కానీ నాకు అయితే దొరకలేదు. ఎగ్జాక్ట్ ఆ కలర్ అయితే దొరకలేదు. కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు నేను లేస్ అయితే ఫస్ట్ యాడ్ చేయించుకున్నాను. ఇలా నెక్ అంతా లేస్ వేయించుకున్నాను. అలాగే ఇవన్నీ కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక లుక్ అయితే చాలా గ్రాండ్గా అయితే వచ్చింది. హ్యాండ్స్ అయితే నేను ఈ విధంగా పెట్టించుకున్నాను. లెహంగాలో తీసుకున్న పార్ట్లో కొంచెం పార్ట్ తీసుకుని ఇలా చిన్నగా పఫ్ స్లీవ్స్ అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ కూడా నేను లేస్ యాడ్ చేయించాను. ఇదంతా కూడా బార్డర్ బ్లౌజ్కి వచ్చిన బార్డరే నేను ఇలాగ హ్యాండ్ కింద అయితే పెట్టించుకున్నాను. హ్యాండ్ చివరి కూడా లేస్ అయితే అటాచ్ చేయించుకున్నాను. ఇది కట్టుకున్న వీడియో అయితే నేనైతే యాడ్ చేస్తాను. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. అవుట్ఫిట్ ఎలా ఉందో మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది. నేను ఫ్రంట్ వచ్చేసి కూడా రౌండ్ నెక్కే పెట్టించుకున్నాను. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. ఫ్రంట్ కూడా మొత్తం నెక్ అంతా కూడా నేను వర్క్ అయితే చేసుకున్నాను. ఇది చేశాక లుక్ అయితే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. నేను డోరీస్ యాడ్ చేయించుకుని ఈ హ్యాంగింగ్స్ అయితే తెచ్చుకుని అటాచ్ చేసుకున్నాను. ఈ దుప్పటా గురించి అయితే చాలా కష్టపడ్డాను. చాలా షాప్స్ తిరిగిన తర్వాత నాకు ఈ దుప్పటా అయితే దొరికింది. ఎగ్జాక్ట్ కలర్లో దొరికింది. ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్లో అయితే దొరికింది నాకైతే. ఈ దుప్పటా కాస్ట్ వచ్చి 500 అయితే పడింది. మీకు ఇప్పుడు దుప్పటా ఓపెన్ చేసి చూపిస్తాను. దుప్పటా కూడా చాలా గ్రాండ్గా అయితే ఉంది. మనకి కట్ వర్క్ దుప్పటా అయితే తీసుకున్నాను నేను. బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. మన దుప్పటా అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చి వాటిపైన కుందన్స్ అయితే స్టిక్ చేసి అయితే వచ్చాయి. మనకు ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈ కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చింది. మిగతా 2 సైడ్స్ కూడా ఇలా మనకి కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు కానీ వర్క్ అయితే రాలేదు. ఓన్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో కట్ వర్క్ ఫినిషింగ్ అయితే వచ్చింది.
వేసుకుంటే మాత్రం అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. ఇదే అవుట్ఫిట్ మనం ఇన్స్టాగ్రామ్ అలా తీసుకుంటే మాత్రం నియర్లీ ఒక 2,500 అలా అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఒక 1,300 ఆ బడ్జెట్లో ఈ అవుట్ఫిట్ అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే గైస్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.